పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి దగ్గర నాగార్జున సాగర్ కుడి కాలువకు గండిపడింది. దీంతో చాలాసేపు నీరు వృధాగా పోయింది. కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల కోసం నాగులేరు వాగుకు నీటిని అందించాలని కొందరు వ్యక్తులు సాగర కుడి కాలువకు గండి కొట్టారని అన్నారు ఇరిగేషన్ ఎస్సీ కృష్ణమోహన్. 90% గండిని పూర్తి చేశామన్నారు. రేపట్లోగా పూర్తి స్థాయిలో పూడ్చి వ్యవసాయానికి నీరు అందిస్తామని చెప్పారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి దగ్గర నాగార్జున సాగర్ కుడి కాలువకు గండిపడింది. దీంతో చాలాసేపు నీరు వృధాగా పోయింది. కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల కోసం నాగులేరు వాగుకు నీటిని అందించాలని కొందరు వ్యక్తులు సాగర్ కుడి కాలువకు గండి కొట్టారని అన్నారు ఇరిగేషన్ ఎస్సీ కృష్ణమోహన్. 90% గండిని పూర్తి చేశామన్నారు. రేపట్లోగా పూర్తి స్థాయిలో పూడ్చి వ్యవసాయానికి నీరు అందిస్తామని చెప్పారు. వేసిన క్రాస్ బండు కొంత నీళ్లు అవసరమయ్యి ఎవరో తెలియని వ్యక్తులు కొంతమంది నీరు తీసుకోవాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి దాన్ని కొద్దిగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ చేసిన ఓపెనింగ్ అది ఎక్కువ అవటం వల్ల అది ఒక బ్రీచ్గా ఫామ్ అయ్యి అన్కంట్రోలబుల్ బ్రీచ్ అయిపోయింది. అదృష్టవశాత్తు అదే టైంలో మా ఏఈ గారు, డి గారు, ఇక్కడ మా అధికారులు, స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చి అప్రమత్తమయ్యి అప్పటికప్పుడు స్పందించి మన స్థానికుల సహకారంతో అప్పుడు మనం మెషినరీ ఇవన్నీ మొబిలైజ్ చేసి దగ్గర దాపు 5 జేబీసీలు, నెక్స్ట్ జేసీబీలు, నెక్స్ట్ 6 టిప్పర్లు, 7 ట్రాక్టర్ల దాకా తీసుకొచ్చి చేయటం, ఒక 50 మంది రాత్రంతా పనిచేయటం వల్ల అప్పటికప్పుడు అది రీచ్ ఏమో కంటిన్యూ అవుతూ ఉన్నా కానీ వీళ్ళు ముమ్మరంగా చేయడంతో మార్నింగ్ ఒక 1 అవర్ బ్యాక్కి ఇప్పటికి బీచ్ రెస్టోర్ అయిపోయింది.